నమస్కారం. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం తెలియజేసుకునే పంట రాగులు, సజ్జలు, తైజలు. రాగులు, తైజలు అంటారు వీటిని. దీని యొక్క పేరు ఫింగర్ మిల్లెట్ అంటారు. ఈ ఫింగర్ మిల్లెట్ అనేది ఎందుకంటారంటే ఈ విధంగా ఈ ఐదు అనేటివి ఇలాగ కలిసి ఉండడం వల్ల ఫింగర్ మిల్లెట్ అని అంటారు. మన చేతి వేళ్ళలాగా కలిసి ఉండడం వల్ల దీన్ని ఫింగర్ మిల్లెట్ అంటారు. ఇది ఫింగర్ మిల్లెట్ సంబంధించిన పంట. అయితే ఈ పంట ఎంఎస్పి అనేది ఒకప్పుడు చాలా తక్కువ ఉన్నది. ఇప్పుడు 3,500 నుంచి నడుస్తుంది. 3,500, 3,400, 3,800 వరకు నడుస్తుంది. ఎందుకు ఈ పంట గురించి ఎందుకు తెలియజేసుకోవాలనే విషయం ఇప్పుడు క్లియర్గా ఈ పంట యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. అయితే బ్లడ్ సర్క్యులేషన్ సంబంధించి అంటే రక్త సంబంధిత రక్తపోటు అంటే బీపీకి సంబంధించి ఏమన్నా సమస్య ఉన్నా కానీ రాగి జావ చేసుకొని తాగమని చెప్తారు. ఎందుకంటే ఇది చేసుకొని తాగడం వల్ల దీంట్లో ఐరన్ ఉంటుంది. ఐరన్ అనేది బ్లడ్ అనే దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటుంది. ఇది ఒక రకమైన ఉపయోగం. రెండో రకమైన ఉపయోగం ఏంటంటే బరువు అనేది పెరగనీయకుండా బరువు అనేది తగ్గిస్తుంటుంది. బాడీలో ఉన్న కొవ్వు పదార్థాలను కంప్లీట్గా బయటికి పారదోలుతుంటుంది. ఇది ఈ పంట యొక్క ప్రత్యేకత. ఒకవేళ రాగి జావా తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారంటే వాళ్ళు చాలా స్లిమ్గా పర్ఫెక్ట్గా బక్కగా ఉంటారు. ఇది ఈ రాగికి సంబంధించిన అంశము. అయితే ప్రధానంగా ఈ పంట లోపలికి వెళ్తే ఇది ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకున్నటువంటిది. అయితే ఇది ఆఫ్రికా దేశంలో ప్రధానంగా కానీ ఫస్ట్ పండించింది. తర్వాత భారతదేశానికి వచ్చింది. వరల్డ్ వైడ్ ప్రొడక్షన్ ఓరియంటెడ్గా ఆఫ్రికా మరియు ఈ భారతదేశంలో మాత్రం దీన్ని పండించడం అనేది జరుగుతుంది. అయితే రాగుల పంట వ్యవహారంలోకి ఇంకా క్లియర్గా వెళ్తే మనకు ఈ రాగులు అనే దాన్ని రెండు విధాలుగా పండించవచ్చు. ఒకటి విత్తనాలను వెదజల్లుకొని అది గొర్రు ద్వారా కానీ మన చేతి ద్వారా ఇట్లా వెదజల్లుకునే పద్ధతి ద్వారా కానీ ఆ విధంగా కానీ పండించవచ్చు. ఒకవేళ ఆ విధంగా లేదు అంటే నారుమడిలో పెంచుకొని నారుమడి నుంచి ట్రాన్స్ప్లాంట్ చేసి ఆ విధంగా కూడా పండించవచ్చు. ఇది ఈ పంటకు సంబంధించిన అంశము. అయితే ఈ రాగుల పంట వ్యవహారంలోకి ఇక దీని తర్వాత క్లియర్గా ముందరికి వెళ్తే స్పేసింగ్ అనేది అంటే మొక్క నుంచి మొక్కకు రో టు రో, ప్లాంట్ టు ప్లాంట్, ఇక్కడ ప్లాంట్ టు ప్లాంట్, ఇది రో టు రో. ఆల్రెడీ ప్రతి వీడియోలో మనం తెలియజేసే అంశమే ఇది. అయితే ఈ డిస్టెన్స్ అనేది ఫార్మర్ కన్వెంట్ ఓరియంటెడ్గా నాటుకుంటారు. అంటే 15 నుంచి 10 అని, లేకుంటే 25 నుంచి 20 అని ఆ విధంగా ఉంటుంది. అయితే ఈ విధంగా నాటుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం మడి వేసుకొని నాటుకునే టైంలో 2 కిలోల విత్తనం సరిపోతుంది. మనం డైరెక్ట్ వెదజల్లుకునే దాంట్లో 3 నుంచి 4 కిలోల విత్తనం అనేది సరిపోతుంది. ఇది రో టు రో స్పేసింగ్ సీడ్ రేటు ప్రకారంగా విత్తనం మోతాదు అనే విషయం మనం క్లియర్గా తెలియజేస్తున్న అంశం. దీని తర్వాత నెక్స్ట్ విషయం వచ్చేసి వీడ్ మేనేజ్మెంటు. కలుపు యాజమాన్యంలో ప్రధానంగా మనం పాటించే అంశం ఏంటంటే పెండిమిథిలిన్ అనేది క్లియర్గా వాడతాం. పెండిమిథిలిన్ అనే దాన్ని మనం వేసుకున్నటువంటి 3 రోజుల కాల వ్యవధిలో మన పెండిమిథిలిన్ని పిచికారీ చేసుకున్నట్లయితే క్లియర్గా ఎటువంటి కలుపు అయినా కానీ రాకుండా వెళ్ళిపోతుంటుంది. ఇది కలుపుకి సంబంధించిన యాజమాన్యం. ఫర్టిలైజర్ సంబంధించి యాజమాన్యం వచ్చి ఏమవుతుందంటే ఈ ఫర్టిలైజర్ సంబంధించి నా విషయంకి వస్తే ఈ ఫర్టిలైజర్లలో ప్రధానంగా మనము నత్రజని, ఫాస్ఫరస్, పొటాషు ఈ మూడింటి ఓరియంటెడ్గా వాడతాం కదా. అయితే ఈ ఫర్టిలైజర్లో ప్రధానంగా తెలియజేసే అంశం ఏంటంటే నత్రజని ఒక పాలు అయితే ఫాస్ఫరస్, పొటాష్ అనేది ఇవి 2 పాలు అయితే నత్రజని అనేది 2 దఫాలుగా ఉంటే ఇవి మాత్రం ఒక్కొక్క లెవెల్లో మాత్రమే ఇవి ఉపయోగించుకునేది ఉంటుంది. ఇది ఫర్టిలైజర్ సంబంధించిన అంశము. అయితే దీనికి వాటర్ మేనేజ్మెంట్ సంబంధించిన అంశం ఏంటంటే ప్రతి 10 రోజులకు 12 రోజులకు కానీ 15 రోజులకు కానీ ఒకసారి తడి ఇచ్చుకున్నా సరిపోతుంది. దీనికి సంబంధించిన అంశం వచ్చేసి ఇది. అయితే ఈ రాగులలో ప్రధానంగా ఇప్పటివరకు తెలియజేసుకునే అంశాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే దీంట్లో అధికంగా చీడపీడలు అనేది రాదు. చీడపీడలు గాన వస్తే ఒకటి గులాబీ రంగు పురుగు ఒకటే వస్తుంది. అది గులాబీ రంగు పురుగు ఈ కాండపు మొదళ్ళలో వచ్చే దాని నుంచే వస్తుంది. ఇది గులాబీ రంగు పురుగు అనేది. ఈ గులాబీ రంగు పురుగు కోసం మనం రకరకాల కెమికల్స్ స్ప్రే చేసుకోవాలని అంటారు. కానీ అయితే ఏ పురుగుకైనా మనం
భౌతికంగా జిగ ఏమంటారు మనము ఫెరోమోన్ ట్రాప్స్ అనేటువంటి వాటిని ఉపయోగించుకున్నట్లయితే మగ పురుగులను అక్కడ మనం బంధించవచ్చు. అంటే అక్కడ బందీ అయిపోతాయి. దాని కారణంగా ఆ ఆడ ఆడ పురుగు అనేది దాని యొక్క సంతతిని అనేది పెంచకుండా దాని యొక్క సంతతి అనేది అక్కడనే ఆగిపోతుంది. ఇది ఫెరోమోన్ ట్రాప్స్ పెట్టడం వల్ల కలిగే భౌతికంగా మనం నివారణ చేసుకునే అంశము. సెకండ్ వచ్చేసి ఒకవేళ అప్పటికి మనం అది వేసుకోలేదు, అప్పటికి మనకు తగ్గలేదంటే ఇమామెక్ట్ బెంజోయేట్ మాలిక్యూల్స్ దాన్ని పిచికారి చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఎకరాకు 50 నుంచి 80 ml ఎకరాకు ఓరియంటెడ్గా వేసుకున్నట్లయితే ఈ గులాబీ రంగు పురుగు అనేది మనం నాశనం చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి ఇది ప్రధానంగా వచ్చే పెస్ట్ ఈ పురుగు. దాని తర్వాత దీంట్లో రసం పీల్చే పురుగులు అలాంటివి ఏం రావు, గులాబీ రంగు పురుగే ప్రధానమైనది. దాని తర్వాత ఎందుకు రసం పీల్చే పురుగులు రావు అంటే ఈ ఆకులు అనేటివి ఈ విధంగా పొడవుగా ఉంటాయి. ఆకులు అనేటివి ఈ విధంగా పొడవుగా ఉంటాయి, ప్లస్ లోపల సైడ్ ఈ విధంగా వంగి ఉంటుంది కాబట్టి దీని మీద దోమ అనేది కూర్చోవడానికి అవకాశం ఉండదు. దీనికి సంబంధించిన ప్రత్యేకత. అందుకోసం రసం పీల్చే పురుగు అనేటివి దీని మీద రాదు. ఇది తెలియజేసే అంశంలో. ఇప్పుడు తెగుళ్ళ అంశాలకు వచ్చినట్లయితే తెగుళ్ళల్లో దీంట్లో ప్రధానంగా అగ్గి తెగులు అని వస్తుంది. ఆల్రెడీ మనం వరి పంటలో మనం తెలియజేసుకున్నాం. వరి పంటలో అగ్గి తెగులు అనేది ప్రధానంగా వచ్చే అంశం అని. అయితే ఈ ఆకుల ప్రాంతంలో తెల్లబడి పసుపు నూలు కండి ఆకారంలో ఉండి మధ్యలో హోల్ ఏర్పడి తర్వాత పసుపు రంగులోకి మారి తర్వాత డ్రై అయిపోయి పడిపోవడము. అది దానికి ట్రైసైక్లోజల్ అనే మాలిక్యూల్ని పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. అయితే ఈ పంటలో ఇక్కడ వరకు ఈ విషయాలన్నీ తెలియజేసుకున్నాం. దీని తర్వాత నెక్స్ట్ అంశానికి వస్తే దిగుబడి అనేది. దీంట్లో పెస్ట్ అండ్ డిసీజ్ అటాక్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కడైతే నీరు సదుపాయం అనేది అత్యధికంగా తక్కువగా ఉన్న ప్రాంతంలో ఏవైతే ఉంటాయో రబీ సీజన్లో ఈ పంట అనేది క్లియర్గా వేసుకోవచ్చు. వేసుకొని మంచి దిగుబడిని సాధించుకోవచ్చు. దిగుబడి అనేది ప్రతి ఎకరానికి 10 నుంచి 12, 14, 16 క్వింటాల వరకు సంపాదించుకోవచ్చు. మంచి యాజమాన్య లక్షణాలు, మంచి వ్యవహారాలు ఉపయోగించుకొని. అయితే దీంట్లో మేజర్గా వెరైటీస్ ఏంటంటే ఈ చందన అని, శ్రీ చైతన్య అని, తర్వాత గోదావరి అనేది హైలీ పాపులర్ వెరైటీ. ఈ తర్వాత ఈ చంపక అని, తర్వాత వకుళ్ళ అని, ఈ రకరకాల వెరైటీస్ అనేటివి దీనిలో ప్రధానంగా ఈ వెరైటీస్ అన్నమాట. ఈ రాగి పంటలో వెరైటీస్. ఈ ఫింగర్ మిల్లెట్ సంబంధించిన వ్యవహారం అనేది ఈ విధంగా ఉంటుంది. రైతు సోదరులు ఫింగర్ మిల్లెట్ ఈ యొక్క రాగుల పంటను లేదా తైజలు పంటను మంచిగా పండించి మంచి యాజమాన్య లక్షణాలను ఉపయోగించుకొని మంచి దిగుబడి సాధిస్తారని కోరుకోవడం జరిగింది. ధన్యవాదాలు.